క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా నిద్రమానుకొని సుమారుగా మనందరం కూడా 11 గంటల నుంచి ఇక్కడ ఈ జాగరణలో పాల్గొంటున్నాం. చాలా సంతోషంగా, ఆనందంగా. లోకమంతా నిద్రపోతుంటే, లోకమంతా దుప్పట్లు కప్పుకొని తన్ని పట్టుకొని గుర్రబెట్టి నిద్రపోతుంటే, మనం మాత్రం దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎందుకని? కారణం ఏమిటి అంటే, ఒకే ఒక కారణం ప్రియులారా, నీవు నేను నమ్మినటువంటి ఆ దేవుడు ఈనాడు పాపాన్ని, మరణాన్ని, సైతానుని నాశనము చేసి విజయవీరుడిలాగా సమాధి నుండి తాను చెప్పిన విధముగా సజీవుడై లేచాడు. కాబట్టి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుని చంపాలి అనుకున్నారు. యేసు ప్రభువుని చంపాలి అనుకున్నారు. చంపితే వాళ్ళు విజయం సాధించామనుకున్నారు. చంపిన తరువాత ఎక్కువగా భయపడటం ప్రారంభించారు. అదేంతో విచిత్రం కదండి. చంపితే అయిపోతుంది, ఈయన సిలువ వేస్తే అయిపోద్ది, ఈయన పని అయిపోద్ది అన్నారు. కానీ చంపిన తర్వాత, యేసు ప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువగా భయపడుతున్నారు. ఏంటిది? విచిత్రంగా ఉంది కదా. చనిపోయినటువంటి వాడి గురించి ఎవరైనా భయపడతారా? చనిపోయాడు కదా, అయిపోయింది కదా. వాళ్ళ ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారం పీడ విరగడైపోయింది కదా, ఇంకేముంది, అయిపోయింది అనుకోవాలి కదా. కానీ చనిపోయిన తర్వాత ఎక్కువ భయపడతారేంటి? మత్తయి శుభవార్త 27వ అధ్యాయము, మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 62వ వచనం నుండి జాగ్రత్తగా చదువుకుందాం మైకుల్లో ప్రియులారా. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 62వ వచనం నుండి మైకులో చదువుదాం ప్రియులారా. ఆయత్త దినమునకు మరునాడు ప్రధాన అర్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు వద్దకు వచ్చి అయ్యా ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు ఎవరంటండి? ఇప్పుడు మోసగాడు అంటే ఎవరంట? వాళ్ళ ప్రకారం మోసగాడు అంటే ఎవరు? యేసు ప్రభు. తప్పుడు పనులు చేసింది వీళ్ళు, అన్యాయంగా చంపింది వీళ్ళు. మళ్ళీ వచ్చి వీళ్ళు మోసం చేశారండి. ఎలా మోసం చేశారు? యేసు ప్రభు చెయ్యనటువంటి ఆ తప్పులను ఆయన మీద మోపారు, అబద్ధ సాక్ష్యాలు మోపారు, ప్రజలను రెచ్చగొట్టారు, సిలువేయుడని అరిపించారు. అరిపించింది వీళ్ళు, మోసగాళ్ళు వీళ్ళు. మళ్ళీ వచ్చి ఏమంటున్నారు? దొంగ అన్నట్టు వీళ్ళు చేస్తున్నారండి. వచ్చి ఏమంటున్నారు? పిలాతుని దగ్గరికి వచ్చారు, చంపారు సిలువ మీద. చనిపోయిన తర్వాత అరిమత్తయి యోసేపు వచ్చి ఆయనని సమాధి చేశాడు. అయిపోయింది కదా, మీరు కోరుకుంది అదే కదా, అయిపోయిందిగా, కాముగా పడుకోవచ్చు కదా వెళ్ళి. లేదు, వీళ్ళకి శాంతి లేదండి, వీళ్ళకి శాంతి లేదు. ఒక చనిపోయిన వ్యక్తి కూడా భయపెడుతున్నాడండి వీళ్ళని. నీతిమంతునిలో ఉన్నటువంటి శక్తి అది ప్రియులారా, దేవుని కుమారుడిలో ఉన్నటువంటి శక్తి అది ప్రియులారా. గమనించండి, మరణించి కూడా యేసు ప్రభువు వాళ్ళ అవినీతి పరుల యొక్క గుండెల్లో నిద్రపోతున్నాడండి. అవినీతి పరుల యొక్క గుండెల్లో నిద్రపోతున్నాడు. పిలాతుని దగ్గరికి వచ్చి సమాధి అయిన తర్వాత పిలాతుని దగ్గరికి వచ్చి ప్రియులారా, ఆయత దినమ రోజున ఏమంటున్నారో విందాం. ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడనై లేతును అని చెప్పినట్లు మాకు జ్ఞాపకమున్నది. ఎంత చక్కగా గుర్తు పెట్టుకున్నారండి వీళ్ళు, ఎంత చక్కగా గుర్తు పెట్టుకున్నారో చూడండి. ఎవరు? శత్రువులు. ఏమని గుర్తు పెట్టుకున్నారు? అయ్యా, ఆయన మరణించిన తర్వాత 3వ నాడు జీవంతో లేస్తానని చెప్పాడు. మరణించిన తర్వాత 3వ నాడు నేను సజీవంగా లేస్తానని చెప్పినట్టు మా జ్ఞాపకం ఉంది. వాళ్ళు మరిచిపోలా. ఎవరు మరిచిపోయారు?
శిష్యులు మరిచిపోయారు. శిష్యులు మరిచిపోయారు, ఏ దారికి ఆ దారి పారిపోయారండి. కానీ ఒకళ్ళు మాత్రం మరిచిపోలేదండి. ఎవరు మరిచిపోవాలా? శత్రువులు మర్చిపోవాలా, పరిసయ్యులు మాత్రం మరిచిపోవాలా. యేసు ప్రభు చెప్పినట్టు మాట. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, మనం గుళ్ళోకి వచ్చి దేవుడా దేవుడా అంటాం, శుభ్రంగా వెళ్ళేసి ఆ దేవుడిని మరిచిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తాం. నాస్తికులు ఉంటారు చూడు. నాస్తికులు అంటే ఎవరు? దేవుడు లేనంటే వాళ్ళు పొద్దాకులు దేవుడి గురించే మాట్లాడతారండి. దేవుడు లేడు అనుకుంటానే వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి గురించి ఎక్కువ మాట్లాడతారు. పొద్దాకులు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అనుకుంటే దేవుడి గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకుందాం, యేసు ప్రభువు మరణించిన తర్వాత ఆయన 3వ నాడు లేస్తాడు అని చెప్పిన మాటలు ఎవరు జ్ఞాపకం ఉంచుకున్నారండి? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. ఎవరైతే యేసు ప్రభు చనిపోవాలి అని కోరుకున్నారో వారు బాగా జ్ఞాపకం ఉంచుకున్నారు. శిష్యులకు మాత్రం జ్ఞాపకం లేదు, స్త్రీలకు మాత్రం జ్ఞాపకం లేదు. తర్వాత చదువుకుంటామండి మనం. వాళ్ళ జ్ఞాపకం లేదండి, వీళ్ళకి మాత్రం జ్ఞాపకం ఉంది బాగానే. చదువమ్మ తర్వాత. అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగిలించుకొని పోయి మృతుల నుండి బ్రతికి లేచెను అని జనులకు చెప్పుదురేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము ఘోరతరముగా ఉండును కనుక 3వ దినము వరకు సమాధిని భద్రపరచి ఆజ్ఞాపించుము అని చెప్పిరి. కానీ పిలాతుడు ఏమంటున్నాడో చూడండి. మీకు కావలి పిలాతునికి ఎక్కడో కొద్ది నమ్మకం ఉందండి యేసు ప్రభు మీద ఎక్కడో కొద్దిగా నమ్మకం ఉంది. ఎవరి వల్ల వచ్చింది నమ్మకం పిలాతునికి? గడి చెప్పమ్మా. ఆయన భార్య వల్ల వచ్చింది. ఆయన భార్య నీతిమంతురాలండి. ఆయన భార్య పేరు ప్రొకూల. ఆయన భార్య పేరు ఏంటండి? ప్రొకూల. బైబిల్లో ఉండదండి. బైబిలేతర నికోదేము సువార్త అని ఒకటి ఉంది. ఇది ఎక్కడ సువార్త ఫాదర్? 4గా ఉంది. ఇది ఎక్కడ అనుకోమాకండి. అపోక్రిఫల్ బుక్స్ అని ఉన్నాయి, వాటిని కూడా చదవటం మంచిది. అందులో ఉంటుందండి కొన్ని ఎక్స్ట్రా సోర్సెస్, అందులో నుంచి మనకు దొరుకుతాయి ప్రియులారా. ఈ ప్రొకూల అనేటువంటి ఆమెకి యేసుప్రభు అంటే ఒక నమ్మకం, యేసుప్రభు అంటే విశ్వాసం ప్రియులారా. కాబట్టి పిలాతుడి దగ్గరికి వచ్చి ఆమె పొందింది దర్శనములో ఆమె దేవుని యొక్క దూత చేత చెప్పబడింది ఏంటి? ఆయన నీతిమంతుడు, ఆయన నిరపరాధి, ఆయన విషయంలో నువ్వు జోక్యము చేసుకోమాకు. ధర్మపీఠం మీద, న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ఆమె వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తుందండి. అయినా పిలాతుడు విన్నాడా? వినలేదు. మరణానికి అప్పచెప్పేశాడు. ఆమె ద్వారా కొద్దిగా యేసుప్రభు అంటే మంచి అభిప్రాయం దొరికిందండి. కాబట్టి వాళ్ళు వచ్చి, అయ్యా ఆ సమాధికి కాపలా పెట్టించో అని రోమన్ గవర్నర్ అయినటువంటి పిలాతుడితో చెప్తే పిలాతుడు ఏమంటున్నాడో చూడండి పిల్లారా. చదువుకున్న 65వ వచనము. అందుకు పిలాతు మీకు కావలివారు ఉన్నారు కదా, పోయి మీ చేతనైనంత వరకు. ఈ మాట వినండి. పిలాతుడు ఏమంటున్నాడు వినండి. ఆ మాటలో ఉన్నటువంటి ఎటకారం చూడండి. ఏంటిదండి? చెప్పండి ఆ పదం. ఏముందండి అందులో? ఒక రకంగా మీకు చేతనైనంత వరకు చేసుకోండి. మనం కూడా అంటాం కదా, నువ్వు చేతనైంది చేసుకోపో అంటే నువ్వు నన్నేమి అంటే పిలాతుని యొక్క పదములో తెలియకుండానే మీరు చేతనైనంత వరకు సమాధిని భద్రపరచుకోండి. ప్రియులారా, తప్పు చేసేటువంటి వాడు, పాపము చేసేటువంటి వాడు నిరంతరం భయపడుతూనే బ్రతుకుతాడండి. నిరంతరం భయపడుతూనే బ్రతుకుతాడు. ప్రియులారా, ఏమనుకున్నారు వీళ్ళు? ప్రియులారా, యేసు ప్రభుని చంపాలనుకున్నారు, చంపేశారు. వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళు ఊహించుకున్నారు, మేము చంపేశామని. చనిపోయిన తర్వాత అంతకంటే పెద్ద భయం వాళ్ళ గుండెల్లో రాయిలాగా పడింది. ఏంటి? ఈయన ఒకవేళ మళ్ళా జీవంతో లేస్తే ఏంటి మా పని? కాబట్టి ఈయన జీవంతో కూడా లేవకుండా ఆపాలి. ఏం చేయాలి? సత్యాన్ని ఆపేయాలి. ఒక గ్రామంలో ఒకడున్నాడండి.
ఒక గ్రామంలో ఒకడున్నాడు. వారం రోజుల నుంచి అంటున్నాడు, వచ్చే ఆదివారం రోజున సూర్యుడిని నేను అరిచేత్తో ఆపేస్తాను అంటున్నాడండి. ఏం చేస్తాడంట? పొద్దున్నే సూర్యుడిని అరిచేత్తో ఆపేస్తానని శపథం చేస్తున్నాడు. అరే నువ్వెట్ట ఆపుతావురా, నీ వల్ల ఎలా ఇద్దరా, దాన్ని ఎవడు ఆపలేడురా బాబు అని అంటే, లేదు నేను ఆపేస్తా, సూర్యుడిని అరిచేతులతో ఆపేస్తానన్నాడండి. ఆదివారం రానే వచ్చింది. వీడు పొద్దున్నే వెళ్ళాడు. ఊరెదురుగా ఉన్న కొండ మీద నిలబడి ఎట్నుంచైతే సూర్యుడు వస్తాడో అటువైపు నిలబడి అరచెయ్యి పెట్టి సూర్యుడు రాడు అని గట్టిగా అరుస్తున్నాడు. నేను ఆపేస్తున్నా సూర్యుడు అన్నాడు, ఆపేస్తున్నాను అన్నాడండి. సూర్యుడు ఆగాడా? ఆగలేదండి. ఆగకుండా పైకి వచ్చాడు. రెండో చెయ్యి కూడా పెట్టాడు, కుదరలా. సూర్యుడు బయటకు వస్తున్నాడు. విసుగుతో కోపంతో రగిలిపోయి ఏం చేశాడంటే తన గదిలోకి వచ్చాడు. తలుపులు వేసుకున్నాడు, కిటికీలు వేసుకున్నాడు. ఇంట్లో నుంచి అరుస్తున్నాడు అందరికీ, చూడండి సూర్యుడు రాలేదు అన్నాడండి. వాడు ఎక్కడున్నాడండి? గదిలో ఉన్నాడు. ఎర్రివాడు, పిచ్చివాడండి. ఏవిడవాడు? ఎర్రివాడు, పిచ్చివాడు. అరచేత్తో సూర్యుడిని ఆపితే ఆగుతాడండి. ఆ ప్రయత్నం చేస్తున్నారండి ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. ఆయన దేవుని కుమారుడు, సర్వశక్తిమంతుడు. ప్రియులారా, ఆయన ఎటువంటి వాడండి? సర్వశక్తిమంతుడు. ఆయన చెప్పాడు ప్రియులారా, ఏమని? నేను లేస్తాను మూడవ నాడు, నేను లేస్తాను అని చెప్పాడు. తాను చెప్పిన విధముగా ఆయన లేచి ఉన్నాడు. వాక్యాన్ని చదువుకున్న పిల్లారా, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను, ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. ఆయన చెప్పినట్లుగా ఆయన సజీవుడై లేచాడు. యేసు ప్రభు చెప్పాడా? ఒక్కసారి కాదు పిల్లారా, పలుమార్లు చెప్పాడు ఆయన సజీవుడిగా లేవాలి అని. ఎన్నో సందర్భాలలో చెప్పాడు. నా మరణం అంతం కాదు, అది ఆరంభము కాబోతూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒకవేళ చాలామంది గొప్ప గొప్ప వ్యక్తుల్లాగా నీతి మాటలు మాట్లాడి గొప్ప గొప్ప వాక్యాలు చెప్పి అద్భుతాలు కూడా చేసి, ఏంటండి అద్భుతాలు కూడా చేసి మరణించి సమాధిలోనే ఉండిపోయినట్లయితే ఆయన దేవుని కుమారుడు అయ్యేటువంటి వాడు కాడు. యేసు ప్రభు చేసినటువంటి ప్రత్యేకమైన కార్యం ఏమిటి అంటే, మరణించి తనంతట తానుగా తాను చెప్పిన విధముగా సజీవుడై లేచాడండి. క్రైస్తవ విశ్వాసములో 2 పెద్ద పండగలండి. పెద్ద పండగలు, చాలా పండగలు ఉన్నాయి. ఏంటివవి? క్రిస్మస్, ఈస్టర్. మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరేమనుకోనంటే క్రిస్మస్ పండగ ప్రాచుర్యంలోనికి వచ్చింది 12వ శతాబ్దంలో. అంటే యేసు మరణించి సజీవుడే లేచిన తర్వాత, అంతకుముందు ఉండేది కానీ అంత బలంగా ఉండేది కాదు. క్రీస్తు శకం 1200 సంవత్సరం ఆ ప్రాంతంలో ఉండే బాగా ఎక్కువగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. కానీ ఈస్టర్ పండగ ప్రియులారా, ఆది నుండి కూడా జరుపుకున్న పండగ, ఏకైక పండగ అండి. కాబట్టే ఈ జాగరణను ఏమంటారో తెలుసా? ఇట్ ఈస్ ద విజిల్ ఆఫ్, ఇట్స్ ద మదర్ ఆఫ్ ఆల్ ద విజిల్స్ అంటారండి. ఇది జాగరణలన్నిటికీ కూడా తల్లి అంటండి. పండగలన్నిటికీ కూడా తల్లి పండగ అంటండి ఈ పండగ. ఏ పండగ? తల్లి పండగ. కానీ దురదృష్టం ఏంటంటే, గుడ్ ఫ్రైడే రోజున గ్రౌండ్ కూడా పట్టదు. దేనికోసం మనం గుడ్ ఫ్రైడే రోజున అంతమంది వచ్చేది గుళ్ళోకి? యేసు ప్రభు ఉత్థానం కోసం అండి. మనం 40 దినాల పాటు ఉన్నాక ఆ కాలాన్ని ఏమంటామండి మనం? తపస్సు కాలం. ఇంకా ఆ తెలుగులో మనం పెట్టుకున్న పేరండి తపస్సు కాలం అనేటువంటిది. ఇంకా ఏమంటాం దాన్ని? శ్రమల కాలం. మనకు వచ్చి నోటికి వచ్చే మాట. ఇంకా అసలైన మాట ఇప్పుడు చెప్పాలి మీరు. ఏంటిది అసలైన మాట? పాస్కా ఆయత్త కాలం. ఆయత్తం అంటే ఏంటి? సిద్ధపడడం. ఆయత్తం అంటే ప్రిపేర్ కావడం, సిద్ధపడటం. అంటే అసలు ఈ 40 దినాల ప్రధానమైన ఉద్దేశం ఏంటి తెలుసా? ఏంటిది?
ఈ పండక్కి సిద్ధపడతామండి, ఈ పండక్కి సిద్ధపడతాం. ఏటమాసం తెచ్చుకున్నాం, అర్థమైందా? శుభ్రంగా కోసాం, అర్థమైందండి? మసాలా బాగా నూరాము, ఉడకబెట్టాము, చక్కగా గుమగుమలాడుతూ వాసన వస్తుంది. ఉడికిందా లేదా చూసాము, అర్థం కావటానికి చెప్తున్నానండి. ఉడికిందా లేదా చూసాము, తినకుండా వెళ్ళిపోయాం. ఏమైనా ప్రయోజనం ఉందండి? ఉపయోగం ఉందా? లేదు ప్రియులారా. ఇదిగో ఇదండి ఉత్థానం. యేసుప్రభు ఉత్థానమయ్యా. ఏంటి ఉత్థానమైంది? సమాధిని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, సైతానుని గెలిచాడు, సజీవుడే లేచాడు. ఆ ఉత్థాన భాగ్యాన్ని మనకు కూడా ఇస్తానంటున్నాడు. ఇది అసలైనటువంటిది ప్రియులారా. ఈ ఉత్థానం లేకపోతే మన విశ్వాసం వేస్ట్, మన విశ్వాసం వేస్ట్, వృధా ప్రియులారా. పౌలు గారు ఏమంటున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తే లేవనెత్తబడనిచ్చో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే ప్రియులారా. యేసయ్య సజీవుడే లేవకపోతే అసలు క్రైస్తవ మతమే లేదు. అర్థమవుతుందా? యేసు ప్రభు సజీవుడిగా లేవకపోతే క్రైస్తవ విశ్వాసమే లేదండి. అసలు క్రైస్తవ విశ్వాసమే లేదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి పిల్లారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పునీత ఫుల్టన్ షీన్ బిషప్ గారు చెప్పినట్లుగా మనలాగా ఎన్నాళ్ళలో జీవించాలని కాదండి. ఆయన ఎప్పుడూ కూడా నా మరణం కోసం ఎదురు చూస్తున్నాను, ఆ తర్వాత నా ఉత్థానం కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన ఈ లోకానికి వచ్చిన దీనికోసం, మరణించి మూడవడాలు సజీవుడిగా లేవడం కోసం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి శుభవార్త 16:21 ఒకసారి చదువుకుందాం పిల్లారా. మత్తయి శుభవార్తమ్మ. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి మూడవ దినమున. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మరణించిన తర్వాత ఏమంటున్నాడు? మూడవ దినమున పునరుత్థానమగుట ఆగత్యమని వచించెను. తప్పనిసరిగా జరుగుతుందని వచించాడంటండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 2వ అధ్యాయము. యేసు ప్రభువు ఆనాడు ప్రియులారా యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి అక్కడ వ్యాపారం చేసేటువంటి వాళ్ళని తరిమేశాడండి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి, నీకేం అధికారం ఉంది, మాకేం గుర్తు చూపిస్తావు అన్నప్పుడు ప్రభువు పలికిన మాటలు ఏంటో ఒకసారి విందాం. 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. యూదులు అప్పుడు ఆయనతో నీకు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించెను. అందుకు యేసు ఈ ఆలయమును మీరు పడగొట్టండి, నేను దీనిని 3 రోజులలో తిరిగి నిర్మింతును అని వారికి సమాధానం ఇచ్చాను. పిల్లారా, యేసు ప్రభు పదే చెప్తున్నాడండి. ఏమిటి? నేను మరణించాలి, మూడవ నాడు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాడు, నేను తిరిగి లేస్తాను. యేసు ప్రభు ఎక్కడా కూడా నేను చనిపోయి అక్కడే ఉంటానంటల్లా. శ్రమలు పొందాలి, సిలువను మొయ్యాలి, అక్కడతోటి ఆగదండి. మూడవ నాడు సజీవుడై లేవాలి. ఇదే మన క్రైస్తవ విశ్వాసానికి మూలం ప్రియులారా. ఇది లేకపోతే మన క్రైస్తవ విశ్వాసం లేదు. మీరందరూ కూడా అర్ధరాత్రి కాలంలో ఇలా వచ్చేవాళ్ళు కాదు. మేము కూడా గురువులం మీకోసం ఇలా బోధించటం, ఈ సాంగ్యాల్లో పాల్గొనటం ఉండేది. ఆయన ఉత్థానం అవ్వకపోతే ప్రియులారా ఉండేవి కావండి. తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మృత్యుంజయుడా, మరణాన్ని గెలిచినటువంటి నిజదేవుడా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈనాడు నీ పునరుత్థాన మహోత్సవాన్ని పండుగగా చేసుకుంటుండగా తండ్రి,
ఈ పండగలో పాల్గొనే గొప్ప ధన్యత, దీవెన, ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నీవు మరణాన్ని గెలిచిన గొప్ప దేవుడవు నాయన. ఇక మరణానికి మీ మీద అధికారం లేదు నా ప్రభుగా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తమ్మతో లాజరు మరణించిన సందర్భంలో పలికిన మాట, నేనే సత్యమును, నేనే జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రాలు. నీ ఎడల విశ్వాసము కలిగి జీవించటానికి కావలసిన శక్తిని మాకు దయచేయి తండ్రి. అన్నిటికంటే ముఖ్యముగా మేము విశ్వసించిన దానిని పాటించటానికి, పాటించిన దాన్ని ప్రకటించటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మేము నీ బిడ్డలము నాయన. సాతానుకు మా మీద ఎటువంటి అధికారం లేదు ప్రభువా. నీ మీద అధికారం లేదు కాబట్టి మా మీద కూడా అధికారం లేదు. మేమందరము కూడా విశ్వాసపాత్రముగా జీవిస్తూ నీకు సాక్షులముగా బ్రతకడానికి కావాల్సిన అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు, మా విచారణ గురువులకు, మా సంఘానికి, ఇక్కడ ఉన్న సిస్టర్స్కి, ఉపదేశాలకు, సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.